సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం దాడులు ఘర్షణ నుంచి కొంత శాంతించింది. ఇంటి రచ్చను సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. తమ కుటుంబ సన్నిహితులతో మోహన్ బాబు ఆయన పెద్ద కుమారుడు విష్ణు మాట్లాడినట్లు, దీంతో వారు సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మోహన్ బాబు కుటుంబ సభ్యుల రచ్చను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. నిన్న ఆయన కుమారులు మనోజ్, విష్ణు ఇద్దరిని వేరువేరుగా పిలిచి విచారించారు. మరోవైపు మనోజ్ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబు మేనేజర్ వెంకట కిరణ్ ను అరెస్టు చేశారు. అటు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రైట్, మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఈ మోహన్ బాబు ఫ్యామిలీలో రచ్చకు పులి స్టాప్ పడినట్లే అనుకోవాలా? మరోవైపు చూసుకుంటే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు కూడా నమోదైనట్లు కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? ఇప్పటికే జర్నలిస్టుల నిన్న జరిగినటువంటి నిరసన తోటి పోలీసులు కూడా కొంత దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మొదటగా మోహన్ బాబు పైన 118 సబ్ క్లాస్ 1 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. కానీ అతని పైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు తెలియజేయడంతో పోలీసులు కూడా జరిగినటువంటి సంఘటన పైన విచారణ జరిపి ఆధారాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత హత్యాయత్నం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. బిఎన్ఎస్ యాక్ట్ 109 హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు మీరు అన్నట్లుగా మోహన్ బాబు కుటుంబ సభ్యుల్ని, అంటే ఇటు మోహన్ బాబును, మంచు విష్ణు, మరోవైపు మనోజ్ తో పాటు విష్ణును కూడా నోటీసులు జారీ చేసి విచారణకు రమ్మన్నారు. మోహన్ బాబు కుమారులు ఇద్దరు కూడా నిన్న సిపి కార్యాలయం ముందు, అంటే డిస్ట్రిక్ట్ అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో సిపి వాళ్ళకు నోటీసులు ఇవ్వడంతో వాళ్ళు నిన్న సిపి ముందు కూడా విచారణకు హాజరైనటువంటి సమయంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించేలా మరోసారి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ ఇంట్లో ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఉండకూడదు, కేవలం కుటుంబ సభ్యులు తప్ప ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఉండవద్దు అనేది సిపి ఆదేశాలు ఇవ్వడంతో ఇటు విష్ణుకు సంబంధించినటువంటి బౌన్సర్లు కానీ, మరోవైపు మనోజ్ సంబంధించినటువంటి బౌన్సర్లు, ప్రైవేట్ వ్యక్తులందరినీ కూడా నిన్న సాయంత్రం వారందరినీ కూడా పంపించడం జరిగింది. మరోవైపు శాంతియుతంగా వారికి ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేసుకునేందుకు ఇటు విష్ణు కావచ్చు, మనోజ్ కూడా ఒక అడుగు తగ్గారనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. కొద్ది నిమిషాల క్రితమే మనోజ్ తో మనం ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినటువంటి సమయంలో తనకు ఆస్తుల తగాదాలకు సంబంధించి బ్రేక్ ఇస్తున్నాను, షూటింగ్ కోసం తాను వెళ్తున్నాను, భైరవ సినిమాలో తాను నటిస్తున్నాను అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం మనోజ్ కూడా కొద్ది నిమిషాల క్రితమే మాట్లాడడం జరిగింది. వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ, బౌన్సర్లు నిన్న సాయంత్రమే తన ఇంటి నుండి పంపించేశానని, ప్రైవేట్ వ్యక్తులు కూడా ఎవరు కూడా నాతో లేరు, కేవలం నేను ఈ రోజు షూటింగ్ కి వెళ్తున్నాను, ఏదున్నా కూడా శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు తాను ముందుకు వెళ్తాననేటువంటి అంశాన్ని కొద్ది నిమిషాల క్రితమే మనోజ్ కూడా చెప్పినటువంటి మాట కనపడుతుంది. ఎట్టకేలకు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మోహన్ బాబు కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి కాంటినెంటల్ హాస్పిటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇంకా మోహన్ బాబు డిశ్చార్జ్ అవ్వలేదు కాబట్టి అక్కడ మీడియా సమావేశంలో మోహన్ బాబు ఎలాంటి అంశాలను మీడియా ముందుకు తీసుకురాబోతున్నారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.